ఆసక్తిని రేగిస్తున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. బీసీ నేతలకు కలిసి వచ్చిన అవకాశం. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల బరిలో ఉండేందుకు ఆశావాహుల ఇంట్రెస్ట్. మంచిర్యాల కార్పొరేషన్ తొలి మేయర్ ఎవరన్నది ప్రధాన చర్చ. బీసీ జనరల్ స్థానం కావడంతో ఇప్పుడు అందరి చూపు మంచిర్యాల కార్పొరేషన్ వైపు. ఈ ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిది, విజయం ఏ పార్టీ వరిస్తుంది అన్న దానిపై ఉత్కంఠ. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లో మొదలైన ఎన్నికల కోలాహలం. గెలుపొందే అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీల సెర్చింగ్. సమరానికి సై అంటున్న స్వతంత్ర అభ్యర్థులు. నువ్వా నేనా అన్న చందంగా మారిన కార్పొరేషన్ ఎన్నికలు. తొలి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయడంక మ్రోగించేది ఎవరు, ఏ స్థానం ఎవరి సొంతం, తొలి సమరం ఏ పార్టీకి వశం. సమగ్ర విశ్లేషణతో ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు మీ సిటీ న్యూస్. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభం. చెన్నూరు మున్సిపల్ నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్ర గోదావరి నది తీరంలో మొదలైన సమ్మక్క సారలమ్మ జాతర సంబరాలు. నేడు గద్దెకు చేరిన సారలమ్మతో పాటు పడిగిద్దరాజును, గోవిందరాజులు, జంపన్నలు. మున్సిపల్ ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100% గెలుపొందడం ఖాయమని పెద్దపల్లి నియోజకవర్గ మున్సిపాలిటీ ఎన్నికల పరిశీలకులు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును కలిసిన కార్యకర్తలకు తగు సూచనలను ఇచ్చారు. రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ నేతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నానని, మంచిర్యాల జిల్లాలో 4 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పారో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిధుల దుర్వినియోగంపై మాట్లాడుతూ ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకోబోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టీపీసీసీ ఉపాధ్యక్షులు, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నింటికీ అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని, గెలవబోతుందని పెద్దపల్లి నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. పెద్దలు శాసనసభ్యులు ప్రేమ్సాగర్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ మంచిర్యాలలో అయినా ఈ యొక్క పార్లమెంటులో ఉన్నటువంటి మొత్తం 10 మున్సిపాలిటీస్ మొత్తం కూడా అన్నింటికి అన్నీ కూడా 10కి 10 కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా 75% తగ్గకుండా వార్డు మెంబర్స్ అందరూ కూడా గెలవబోతూ ఉన్నారు. నేను చెప్పినటువంటి ఈ మాటకు ఆధారం ఏంటంటే గడచిన 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి, రెండవది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం మొత్తం కూడా ఆర్థికంగా చితికిపోయినా కూడా
గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క స్కీమ్ను రద్దు చేయకుండా వాటి కొనసాగిస్తూనే మళ్ళీ అదనంగా చెప్పనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా అమలు చేస్తున్న కారణంగా ఆయా వార్డులో కానీ ఆయా మున్సిపాలిటీలో కానీ ఇంకా అభివృద్ధి కొనసాగాలంటే రాబోయే 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఆ తదనంతరం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందనేటువంటి విశ్వాసం ప్రజలలో ఉంది. అందుకని వార్డులు అభివృద్ధి చెందాలన్నా, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలన్నా ప్రతిపక్ష పార్టీలకు అది కూడా విచ్చలవిడిగా గడిచిన 10 సంవత్సరాలు అధికారం వెలుగబెట్టిన నాయకులు విచ్చలవిడిగా ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ రోజున మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో, నేను చెప్పడం కాదు, కేటీఆరే జూబ్లీస్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జూబ్లీస్కి వచ్చి ఒక మాట అన్నాడు. గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన రెఫరెండం అంటే ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని కేటీఆర్ స్వయంగా మాట్లాడడం జరిగింది. మరి ఆయన చెప్పిన మాటలు రెఫరెండం, ప్రజాభిప్రాయం, ప్రజా యొక్క స్పందన పరిపాలన పైన తీర్పు ఇవ్వబోతున్నారు అన్నాడు. సో అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా కరెక్ట్ కాదు, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిన మాటలు అనేది కూడా తేటతెల్లమైంది. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100కు 100% కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతా ఉంది. ఇక్కడ మంచిర్యాలలో కూడా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేటువంటి సమాచారం నాకుంది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అట్లాగే మా యొక్క నాయకుల కార్యకర్తల ఉత్సాహం కూడా అట్లే ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ అయినా నిధుల ట్యాపింగ్ అయినా ఏ ట్యాపింగ్ అయినా ప్రభుత్వం చట్టాలు ఎవరికి చుట్టం కాదు. 100% ప్రభుత్వం చట్టపరంగా ఏం చేయాలో ఆ కార్యక్రమం చేస్తుంది. ఆయా సంస్థలు, దానికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం, ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తామని దాని ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి. ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే, బాధ అనిపిస్తూ ఉంది, ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే గొప్పగా పరిపాలించేది పోయి ఈ నీచమైనటువంటి దిగజారుడుతనం, ఏం కర్మ, మంది ఫోన్లు ట్యాప్ చేయడం కోసం వేరే పని లేకున్నదా ప్రభుత్వానికి? కరెక్ట్ కాదు కదా. ఈ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా మరి మంది సంసారాల తొంగి చూడమే కదా, ఇది వాళ్ళకి తగింది కాదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ పతనమైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమానికి మంచిర్యాలలో 2 డివిజన్లకు ఒక నామినేషన్ టేబుల్ చొప్పున 60 డివిజన్లకు 30 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఒక టేబుల్కు రిటర్నింగ్ అధికారి, మరొక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమించడం జరిగింది. చెన్నూరులో 18 వార్డులకు 9 టేబుల్స్, క్యాతన్పల్లిలో 22 వార్డులకు 11 టేబుల్స్, లక్షట్పేటలో 34 వార్డులకు 17 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్లు ఈ నెల 28 నుండి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారని తెలిపారు. ఎన్నికలు ఈ నెల 11వ తేదీన నిర్వహించి 13వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.
మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా ఈరోజు చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మరియు అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డులకు గాను 9 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకొని డిక్లరేషన్ జతచేసి నిబంధనలను అన్ని పూర్తి చేసిన తర్వాత రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని సమర్పించాలని అన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థుల సహాయం కోసం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి సందేహాలు ఉన్న ఎడల హెల్ప్ డెస్క్లో సంప్రదించాలని కోరారు. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు నామినేషన్ పత్రాలు సమర్పించడానికి గడువు ఉందని, చివరి రోజు సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే నామినేషన్ పత్రాలు సమర్పించాలని తెలిపారు. నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు ఎవరిని కూడా అనుమతి లేదని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి డిఆర్డీఓ కిషన్, పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నుంచి మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ జనరల్ ఎలక్షన్ మున్సిపాలిటీ సంబంధించిన నామినేషన్ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 3 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఎవరైనా అభ్యర్థి ఉన్నారు, పోటీ పడడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారు అంటే వాళ్ళు నామినేషన్ సెంటర్లో వెళ్ళి నామినేషన్ పేపర్ తీసుకొని, దాంతో పాటు డిక్లరేషన్ తీసుకొని, అన్ని పత్రాలతో పాటు మన రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తే దానికి ఎక్నాలజీని తీసుకొని వారికి నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఈ కమ్యూనిటీ హాల్లో మనం అన్ని రకాల ఏర్పాటు చేశాము. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 2 వార్డ్స్కి ఒకటి ఆరో, ఒక ఏఆర్ఓకి నియామకం చేసేసి వాళ్ళు ఇప్పుడు నామినేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో మనం 18 వార్డ్స్ కోసం 9 టేబుల్ ఏర్పాటు చేసాము. అన్నిట్లో వార్డు వారిగా ఫ్లాక్సీ కూడా పెట్టడం జరిగింది. బయట అభ్యర్థులు కూర్చోడానికి, మీడియా మిత్రులు కూర్చోడానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఆ సైడ్లో లెఫ్ట్ సైడ్ మాత్రం, నా నుంచి లెఫ్ట్ సైడ్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ ఎందుకు ఉన్నాయి, ఈ ఫామ్ ఎలా నింపాలి, దానిలో ఏమైనా డౌట్స్ ఉంటుంది, సందేహాలు ఏమైనా ఉంటుంది, దానికి ఎట్లా చేయాలి, ఏం పేపర్ కావాలి, అది ఎవరికి పేరు ఉంది వార్డులో, ప్రపోజర్ ఎవరు అవుతారు, అది దానికి అభ్యర్థి ఎవరు అవుతారు, దానికి సంబంధించిన అన్ని రకాల అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతోపాటు అన్ని ఎలక్షన్ నోటీస్ కూడా పెట్టడం జరిగింది. 10:30 నుంచి మనకి ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 వరకు నామినేషన్ తీసుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, 5 వరకు ఎవరైనా లోపల ఎంటర్ అయ్యారో వాళ్ళకి మాత్రం నామినేషన్ తీసుకుంటారు. 5 తర్వాత ఎంటర్ అయిపోయిన వాళ్ళకి నామినేషన్ తీసుకోరు. ఆల్రెడీ బ్యారికేడింగ్ కూడా చేయడం జరిగింది. 100 మీటర్ మార్క్ చేయడం జరిగింది. దానిలో ఎవరికి ఎంట్రీ ఉండదు. అండ్ ఎవరైనా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్రశాసనం అందరూ రెడీగా ఉన్నారు. మనం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేస్తాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరాన ఈరోజు బుధవారం నుండి 31 వరకు నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం ఇల్లారి గుడి నుండి సారలమ్మతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజు జంపన్నను మేడారంకు చెందిన గిరిజన పూజారి జవ్వ సతీష్ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెలపై ప్రతిష్ఠించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు మంచిర్యాల జిల్లాతో పాటు ఆసిఫాబాద్ జిల్లా, మహారాష్ట్రకు చెందిన భక్తులు భారీగా తరలి వస్తారు. గద్దెల వద్ద షామ్యానాలు, విద్యుత్ లైట్లు అమర్చారు. త్రాగునీటి సరఫరాను, స్నానాలు ఆచరించేందుకు గంగా నల్లాలను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లను నిర్మించారు. సరస్వతి శిశు మందిర్ సమీపంతో పాటు ఎదురుగా ఉన్న మాతా శిశు ఆసుపత్రి ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ సిఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జాతరలో పూజా ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఈవో ముక్తారవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మరియు పట్టణ ప్రజలకు సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు ఆదేశాలు, ఏదైతే అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో మున్సిపల్, పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఫిషరీస్, ఎండోమెంట్ వారి సహకారంతో ఎన్నడూ లేని విధంగా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. ఏదైతే త్రాగునీరు కానీ, స్నానాల ఘట్టాలు కానీ, మరుగుదొడ్లు కానీ, బట్టల మార్పిడి స్థలాలు కానీ, క్యూ లైన్లు కానీ
భక్తులకు ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే ఆదేశానుసారం అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ జాతరను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ, ఏదైతే భక్తులు వారి వారి మొక్కులను తీర్చుకున్నటకు ఈరోజు సాయంత్రము గద్దెపైకి సారలమ్మ రావడం జరుగుతుంది. రేపు సాయంత్రం సమ్మక్క తల్లి రేపు గద్దె మీదకి రావడం జరుగుతుంది. శుక్రవారం ఇద్దరు గద్దెల మీద వారి వారి దర్శనాలు ఉంటాయి. భక్తులు దాన్ని గమనించి వారి మొక్కులను సకాలంలో తీర్చుకొని క్యూ లైన్ పద్ధతులు పాటిస్తూ ప్రభుత్వానికి కానీ డిపార్ట్మెంట్లకు కానీ ప్రజలు కూడా సహకరించి భక్తులు కూడా సహకరించి మీ మొక్కులను తీర్చుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మీరు ఏ విధంగా వచ్చిండో ఆ విధంగా ఆయురారోగ్యాలతోటి అందరి ఇంటికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు పొంది రాబోయే జాతరలో అందరి మొక్కులు అందరికీ అమ్మవారి కృప ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ ఈ ఏదైతే జాతరకు సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు మా సేవా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మంచిర్యాల పట్టణంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2000 సంవత్సరం నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా శాసనసభ్యుల గారి సహకారములతో ఈ జాతరలు నిర్వహించడం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల చేత. ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరంలో అత్యంత వైభవంగా నిర్వహించుటకు దాదాపు 1 రోజుల నుండి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బందితో కానీ మున్సిపల్ శాఖ వారితో పూర్తి సహాయ సహకారములతో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2026 ఇవాళ సారలమ్మ జాతర, సారలమ్మ అమ్మవారు గద్దె మీదకి వస్తున్నారు. రేపు గురువారం రోజున సమ్మక్క తల్లి గద్దె మీద వన ప్రవేశం నుండి జనంలోకి వస్తున్నారు. శుక్రవారం రోజున గద్దెల అమ్మవార్ల మొక్కుబడులు చెల్లించుకుంటారు భక్తులు. తిరిగి శనివారం రోజున ఉదయం 11 గంటలకు తిరిగి వన ప్రవేశం ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయగలరని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ 71వ వార్షికోత్సవాన్ని ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మార్వాడి సమాజ్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ బల్దువా మాట్లాడుతూ లక్ష్మీనారాయణ మందిర్ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన జరిపి ఈ రోజుతో 71 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. భక్తులందరితో కలిసి 108 కలశాలతో లక్ష్మీనారాయణ స్వామికి అభిషేకం కార్యక్రమం నిర్వహించామని, అనంతరం హారతి తీర్థ ప్రసాద కార్యక్రమాలు కూడా నిర్వహించామని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్ష్మీనారాయణ మందిర్ విగ్రహ ప్రతిష్టాపన రోజును వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నామని, అలాగే ఈరోజు కూడా భక్తుల సమక్షంలో వైభవంగా పూజలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, మార్వాడి బంధువులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ జై శ్రీమన్నారాయణ. ఇవాళ మంచిర్యాల లక్ష్మీనారాయణ టెంపుల్ ఇవాళ రోజే గుడి స్థాపన అయింది. ఇవాళ 71 సంవత్సరం అయింది గుడి కట్టి. ఇవాళ దాని స్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవుని లక్ష్మీనారాయణ స్వామి వారిది అభిషేకం అయింది. 108 కలశాలతో అభిషేకం అయింది. తర్వాత హారతి అయింది. ఇక ఇప్పుడు ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఘనంగా అందరూ మా మార్వాడి సమాజ్ వాళ్ళు అదర్శ అందరూ కలిసి ఇవాళ లక్ష్మీనారాయణ స్వామి గుడిలో లక్ష్మీనారాయణ దేవుడి వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. అందరికీ నమస్కారం. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జ్ సభ్యులు జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థులకు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా చేయాలని వివేక్ వెంకటస్వామి కోరుకుంటున్నారని, వార్డు సమస్యల పరిష్కారం కోసం కష్టపడే వార్డు కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించుకోవాలని, ప్రజలంతా వార్డును అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేయాలని, దానికి ఇదే తగిన సమయమని, నిజాయితీ నిబద్ధత గల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందని, ప్రజల సంక్షేమ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందువల్ల ప్రజల్లో తిరిగి ప్రజానాయకుడిని గెలిపించుకోవాలని, ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పల్లెరాజు, కోర్ కమిటీ సభ్యులు, 22 వార్డుల కౌన్సిలర్లు, ఆశావాహులు, మద్దతుదారులు పాల్గొన్నారు. శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు వివేకారి నాయకత్వంలో కూడా ఈ జిల్లాలో 4 మున్సిపాలిటీలు కార్పొరేషన్ గెలవాలనే ఆలోచనతో ముందుగా మంచిర్యాల కార్పొరేషన్ లో కార్యకర్త సమావేశాలు ముగించుకొని మన చెన్నై నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తుందో ఆస్పత్రులతో మాట్లాడాలని ఇచ్చేసామండి. గౌరవనీయులు మీకు దిశానిర్దేశం చేస్తారు. దానికి ముందుగా మీకు చెప్పేది ఒకటే, గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు గారు గత నెల రోజులుగా మన నియోజకవర్గంలో డే బై డే క్యాతన్పల్లి మున్సిపాలిటీ, చెన్నై మున్సిపాలిటీ తిరుగుతూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకోపోతూ సుమారుగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీ లోపల 100 కోట్ల రూపాయల పనులు మనం చేయడం జరుగుతుంది. సుమారుగా 50-60 కోట్ల రూపాయల పనులు ఆన్ గోడ్లో ఉన్నాయి. అదేవిధంగా సేమ్ చెన్నైలో కూడా అట్లే ఉన్నాయి. కనుక అవన్నీ మన ప్రజలకు తీసుకుపోవాలి. ఇక్కడ 22 సీట్లు ఉన్నాయి. 22 సీట్లు కూడా తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో గెలుచుకుంటామని, ఆ గెలుపుకు దిశానిర్దేశన మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు చేస్తారని కోరుతూ, అదేవిధంగా సార్ మేము ఆల్రెడీ గౌరవ మంత్రివర్యులు సర్వే చేయించడం జరిగింది. సార్ సర్వే రిపోర్ట్ గా ఈరోజు వస్తూ ఉన్నారు. రేపు ఈవినింగ్ ప్రకటిస్తారని చెప్పడం జరిగింది. సార్ మంత్రివర్యులు క్యాండిడేట్ అందరినీ కూడా ఎవరికి వచ్చిన పార్టీ పద్ధతిగా క్రమశిక్షణగా పార్టీ నాయకత్వానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి శాసనసభ్యులు చెప్పడం జరిగింది. దాంతోపాటు నాయకులందరూ కూడా ఒక తాటి మీకు రావడం జరిగింది. సార్ ఈ ఆర్గనైజేషన్ కోసం కూడా ఒక 6 కోఆర్డినేషన్ కమిటీ కూడా నియమించడం జరిగింది. సార్ వారు ఈ ఎలక్షన్స్ పూర్తి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు. సార్ సమర్థుడు కాబట్టి మీరు భారం మొత్తం వారిపైన వేసి ఆయన చెప్పినట్టుగా వినయ కార్యక్రమం చేస్తే శాశ్వతంగా, అంటే వచ్చే 3 ఏళ్ళు కాదు, మళ్ళీ వచ్చే 10-20 ఏళ్ళు కూడా అధికారం మీదే ఉంటుందని వాస్తవాన్ని గమనించి, పదవులు ఒకసారి కాబట్టి 2 సార్లు వస్తాయి, మళ్ళీ 3 ఏళ్ళు మళ్ళీ వస్తాయి, రకరకాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో కోఆప్షన్ కూడా ఉంటాయి. సో కాబట్టి మీరందరూ కూడా పెద్ద చేసుకుని, మరి సరే నేను చేసే ప్రయత్నం చాలా తక్కువ, మీరు చేసే ప్రయత్నాలు ఎక్కువ. కాబట్టి మరొకసారి ఈ యొక్క ఉమ్మడి పార్లమెంట్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ అంటే వాస్తవంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తక్కువ ఉన్నారు, అటు బీజేపీ వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఈ ఎన్నికల ద్వారా, ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా మరొకసారి ఆదిలాబాద్ జిల్లా కూడా, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కూడా మొత్తం అన్ని స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసిండ్రు, వాతావరణం మారింది అనేటువంటి పేరు వచ్చే విధంగా కష్టపడి పనిచేయండి అని చెప్పి మీరందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మనం ఎలక్షన్స్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు ఆస్పిరెంట్స్ గా ప్రతి పార్టీలో ఉండడం సహజం. అదే విధంగా మనం ప్రభుత్వంలోనూ కాబట్టి ఆస్పిరెంట్ చాలా ఎక్కువ మంది ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీలో ఉండడం సహజం. సో ఎందుకంటే
ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాపాలనలో మనం భాగంగా ఉన్నాం. సో మన వివేక్ వెంకటస్వామి గారు నిన్ననే మనకు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఎవరైనా ఆస్పిరెంట్స్ ఎవరైతే పోటీలో ఉన్నారో రేపు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మంత్రివర్గంలో వచ్చిన తర్వాత టికెట్లు డిక్లేర్ చేసిన తర్వాత ఎవరైతే పార్టీకి ద్రోహం చేసి పార్టీ కాంగ్రెస్ కండవ కప్పుకొని వేరే వాళ్లకు వేరే విధంగా సహకరించినట్టయితే చాలా గట్టిగా వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు ఉంటాయని నిన్న మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా మరొకసారి అందరికీ కూడా మనం పార్టీలో ఉన్నప్పుడు మనకు పదవులు రావడం పోవడం సహజం. పార్టీ కట్టుబాట్లకు నిలబడి కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్క కార్యకర్త టికెట్ ఇచ్చిన వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. పార్టీకి ద్రోహం చేసే వాళ్లకు ప్రభుత్వం మనదుంది, పోలీస్ మనదుంది, యంత్రాంగం మనదుంది. ఏదైనా కానీ తప్పుడు పనులు చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని కాంగ్రెస్ కండవ కప్పుకున్న ప్రతి ఒక్కళ్లకు ఇక్కడి నుంచి హెచ్చరించడం జరుగుతుంది. తప్పకుండా మనం అందరం పార్టీకి కట్టుబట్టాయి. మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు చెప్పిన విధంగా ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రి గారు రావడం జరిగింది. వాళ్ళ దిశానిర్దేశంలో ఈ ఎన్నికల్లో మన చెన్నూరు నియోజకవర్గంలో మనకు క్యాతన్పల్లి అండ్ చెన్నూరు 2 మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థులుగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరైనా మభ్య పెడితే వాళ్ళ మాటలకి ప్రలోభాలకు వెళ్లకుండా కాంగ్రెస్ అభ్యర్థుల్ని పూర్తిగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే సమయభావం తక్కువ కాబట్టి మంత్రివర్యులు గారికి దిశానిర్దేశం చేయమని డిసిసి అధ్యక్షులు గారు ఏదైతే సభాధ్యక్షులు గారు వివరిస్తున్నారో వాళ్ళకు మైక్ ఇస్తూ మరొకసారి మనం అందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ అభ్యర్థులకే గెలిపించుకోవాలని సందర్భంగా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని జాతర కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. బుధవారం లక్షట్పేట మండలంలోని ఇటిక్యాల గ్రామం గోదావరి తీరాన ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క వద్ద జాతర ఏర్పాట్లపై వారు వివరించారు. ఈ రోజు ఉదయం అమ్మవారిని వడ్డారలో తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు సారలమ్మ గద్దపైకి అమ్మవారిని తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ పూజా కార్యక్రమాలకు మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు సాంప్రదాయబద్ధంగా ఘన పూజలు నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లక్షట్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ ఇటిక్యాల సమ్మక్క సారలమ్మ జాతరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సమ్మక్క సారలక్క జాతరలో భాగంగా మొదటి రోజైనటువంటి వడ్డరాలను ఇప్పుడు తీసుకురావడం జరిగింది. దీంట్లో గ్రామ పెద్దలు మరియు మేడారం నుంచి వచ్చినటువంటి కోయ పూజారులు అత్యంత వైభవంగా అమ్మవార్ల వడ్డరాలను తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సారక్క తల్లి గద్దెపైకి వస్తుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఆ రక్తసారలి వచ్చేటప్పుడు చూస్తూ ఉంటే మనకు ఒక వైబ్రేషన్ గా ఆ తల్లి ఆశీస్సులు ఇస్తూ ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి తల్లి సారలమ్మ తల్లి. ఆ సారలమ్మ తల్లి అక్కడి నుంచి వస్తూ ఉంటే మన ఊర్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ పోయి మనందరికీ కూడా ఆయురారోగ్యాలు కలుగుతాయి. తద్వారా మండలము మరియు జిల్లా, రాష్ట్రము, దేశమంతా కూడా ఆ తల్లి ఆశీస్సులతో వైభవపేతంగా ఉండాలని ఆ తల్లులను మొక్కుకుంటున్నాం. ఈరోజు లక్షపేట మండలంలోని టిక్కాల గ్రామంలో సమ్మక్క సారక్క జాతర గురించి రావడం జరిగింది. ఈ బందోబస్తు దీని జాతర గురించి పటిష్టమైన బందోబస్తు ఏర్పడడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మున్సిపల్ సిబ్బందితోటి, తర్వాత ఆలయ కమిటీ వాళ్ళ సహాయంతో అన్నీ కూడా భక్తులకు ప్రశాంతమైన వాతావరణం లోపల దర్శనం చేసుకునేందుకు, అదేవిధంగా భద్రతా ఏర్పాట్లను కూడా మేము చేయడం జరిగింది. భక్తులందరూ కూడా దీన్ని సహకరించి ప్రశాంత వాతావరణం లోపల ఈ జాతరను ముగించడానికి సాయం చేయాల్సిందిగా ప్రజలందరినీ లక్షపేట పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు లక్షపేట మండలంలోని టిక్కాల గ్రామంలో సమ్మక్క సారక్క జాతర గురించి రావడం జరిగింది. ఈ బందోబస్తు దీని జాతర గురించి పటిష్టమైన బందోబస్తు ఏర్పడడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మున్సిపల్ సిబ్బందితోటి, తర్వాత ఆలయ కమిటీ వాళ్ళ సహాయంతో అన్నీ కూడా భక్తులకు ప్రశాంతమైన వాతావరణం లోపల దర్శనం చేసుకునేందుకు, అదేవిధంగా భద్రతా ఏర్పాట్లను కూడా మేము చేయడం జరిగింది. భక్తులందరూ కూడా దీన్ని సహకరించి ప్రశాంత వాతావరణం లోపల ఈ జాతరను ముగించడానికి సాయం చేయాల్సిందిగా ప్రజలందరినీ లక్షపేట పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పోస్టాఫీస్ బస్తీలో తాజ్ బాబా జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేష్ హాజరయ్యారు. కంటి వైద్య నిపుణులు అంజయ్య పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి ముఖేష్ మాట్లాడుతూ తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అద్భుతమని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేదలే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండి ఉస్మాన్ మాట్లాడుతూ 2012లో తాజ్ బాబా సేవా సమితి స్థాపించి సేవా కార్యక్రమాలకు నాంది పలికినామని తెలిపారు. పాత బస్టాండ్ ఏరియాలో ఉన్న తన దుకాణానికి వచ్చిన ఒక యాచకుడిని చూసి చెల్లించి ఆ రోజు నుంచి నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు తాజ్ బాబా సేవా సమితి సేవా కార్యక్రమాలకు పొరుడు పోసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, తాజ్ బాబా సేవా సమితి సభ్యులు, పోస్టాఫీస్ బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ కార్యాలయం రామకృష్ణాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్. ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ నుండి పోటీలో ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి అన్ని వార్డుల్లో పోటీలో ఉండాలని, అదేవిధంగా పోటీలో ఉండే అభ్యర్థులు వారి నామినేషన్ పత్రాలలో పాటించవలసిన విధి విధానాలను వివరించి సూచనలను చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ధర్మం ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికల్లో ధర్మాన్ని పాటించాలని కోరారు. ధర్మాన్ని విస్మరిస్తే కలిసి వచ్చే సెక్యులర్ పార్టీలతో సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులలో నామినేషన్ వేయాలని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని ఆదరించి సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపించడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు శ్రమ వంచన లేకుండా కృషి చేసి అభ్యర్థుల గెలుపు కూడాలని పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌల్, వనం సత్యనారాయణ, ఎగూడ మొండి, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి
మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాలనే కార్పొరేషన్గా ఏర్పడడం జరిగింది. అది నస్పూర్ కోల్బల్ట్ను కూడా కార్పొరేషన్లో కలపడం అనేటువంటి జరిగింది. అట్లాగే ఇది గ్రామ పంచాయతీ ఉన్నది, గతంలోనే నూతన మున్సిపాలిటీగా ఏర్పడ్డది. అదేవిధంగా బెల్లంపల్లిలో కానీ ఇక్కడ ప్రధానంగా ఈ కేతనపల్లి రామకృష్ణపురంలో కమ్యూనిస్టు పార్టీ బలమైనటువంటి నిర్మాణ పునాదులు ఉన్నటువంటి పార్టీ. మేము ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలలో కానీ పార్లమెంట్ ఎన్నికలలో కానీ అంకిత భావంతో కమిట్మెంట్తో మాట ఇస్తే మాటకు కట్టుబడి ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి వాళ్ళను భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణుల్ని కదిలించి ఈ ప్రజాప్రభుత్వానికి సరైనటువంటి మద్దతును కూడగట్టడంలో ఈ ఆదిలాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా అరమరకలు లేకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది. గతంలో కూడా కమ్యూనిస్టులు ఎవరితోనైతే పొత్తులో ఉంటారో స్నేహధర్మాన్ని 100కి 100 వాళ్ళు పాటించి మేము గెలుపు బాటలో ప్రయాణించడం కోసం ప్రయత్నాన్ని కొనసాగించాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా ఎన్నికల ఉడంబడికలలో స్నేహపూరితమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలో పట్టు విడుపులు అనేటువంటివి ఉంటాయి. ఈ పట్టు విడుపులలో గట్టిగా నిలబడి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీని పలచదనం చేసేటువంటి పద్ధతులలో మాట్లాడే తీరుతెన్నులు బాగోలేవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరైతే గతంలో ఇట్లనే విస్మరించి పోకడలకు వేరో వాళ్ళు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ప్రజలు తీర్పిచ్చినారు. కనుక మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈ మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేట్ ఎన్నికల నగారా మోగిన తర్వాత అదే కమ్యూనిస్ట్ పార్టీగా మేము చేస్తున్నటువంటి అప్పీల్ ఈ ప్రజలలో ఉన్నటువంటి బలాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు. మా బలాన్ని కూడగట్టి మీరు చేసేటువంటి చైర్మన్లకు ఓట్లేసేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. మీరు ఎవరైతే చైర్మన్ అభ్యర్థులుగా నిల్చుంటా ఉన్నారో, మంచిర్యాలలో కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిగా ఉంటా ఉన్నాం, మా ఓట్లు మీకు వేయాల్సి వస్తుంది. ఇలా ఏ పార్టీ అయినా ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఇవాళ మేము బలమైనటువంటి ప్రాంతాలలో మీరు ఒకవేళ ఈ స్నేహధర్మాన్ని పాటించకపోతే అన్ని స్థానాలలో కమ్యూనిస్ట్ పార్టీకి పోటీకి సిద్ధపడుతుంది. ఎవరు ఓడినా గెలిచినా మా బలమైనటువంటి నిర్మాణ ప్రాంతాలలో తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాను ఎగరేయడం కోసం అంకిత భావంతో కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా కదిలి ఎన్నికలలో నిలబడి వీళ్లకు గుణపాఠం చెప్పాల్సినటువంటి పద్ధతులలో మీ ప్రయత్నం ఉండాలని చెప్పి అన్ని వర్గాల శాఖలకు, మన పార్టీ శాఖ కార్యదర్శులకు, మండల పార్టీ కార్యదర్శులకు, ప్రజా సంఘాల నాయకులకు, ముఖ్యంగా ఇది కార్మిక వర్గ పార్టీ, కార్మిక వర్గ పునాదుల మీద ఏర్పడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్నికలలో తగిన విధంగా మన ప్రాధాన్యతను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైనా స్నేహధర్మాన్ని నిలబెట్టుకోవడానికి, ఈ స్నేహంగా పొత్తులలో కలిసిపోవడానికి ఆలోచన మంచి పద్ధతిలో ఉండాలి తప్ప పలచదనం చేసే పద్ధతిలో ఉండద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండో విషయం ఏమంటే, ఇవాళ మేము గెలిచేటువంటి స్థానాల్ని మీరు తక్కువ చేసేటువంటి పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు అనేటువంటి విషయాల్లో ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒంటరి పోరాటానికైనా సిద్ధపడతాం, లేదా కలిసి వచ్చేటువంటి పార్టీలను కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవకాశాన్ని ఇవాళ అధికార పార్టీ కల్పించద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. లక్షట్పేట మండలంలోని ఇటిక్యాల గ్రామం గోదావరి నది తీరాన ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు సాయంత్రం సారలమ్మను మేడారం కోయ పూజారులు బాజా భజంత్రీలతో ఘనంగా తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం భక్తుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సారలమ్మకు మొక్కులు చెల్లించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో సాగిందని సమ్మక్క సారలమ్మ ఇటిక్యాల గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈరోజు బుధవారం 28 సాయంకాలం సారళమ్మ తల్లి గద్దెలపైకి వచ్చి ఆసీనులై భక్తుల్ని ఆశీర్వదిస్తుంది. అత్యంత వైభవంగా పోయే పూజారుల చేత మేడాల నుంచి వచ్చి ఇక్కడ గద్దెలపై అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ అమ్మవారు ఆసీనులై భక్తుల యొక్క కోరికలు తీర్చుతున్నది. రేపు ఉదయం కంకవనంతో పాటు సాయంకాలం సమ్మక్క తల్లి గద్దెలపై ఆసీనులై శుక్రవారం రోజున 2 తల్లులు ప్రతి ఒక్క భక్తునికి కోరిన కోరికలు తీర్చేటటువంటి ఈ యొక్క తల్లులు మరి మన పవిత్ర గోదావరి నది తీరాన ఇటిక్యాల గ్రామంలో లక్ష్మీపేట మున్సిపాలిటీలో వెలిసి ఈ యొక్క ఇటిక్యాల గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి అయితేనేమి, ఇతర మున్సిపాలిటీ సిబ్బందికి అయితేనేమి మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 2 రోజులు కూడా ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభం. చెన్నూరు మున్సిపల్ నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్ర గోదావరి నది తీరంలో మొదలైన సమ్మక్క సారలమ్మ జాతర సంబరాలు. నేడు గద్దెకు చేరిన సారలమ్మతో పాటు పడిగిద్దరాజును గోవిందరాజులు జంపన్నలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.